ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ మన కోసం. ఫైర్ బ్రాండ్ వాయిస్ ఎందుకు మోగపోయింది? అయిన దానికి కాని దానికి నేనున్నానంటూ ఒకప్పుడు మీడియా మైకుల ముందు స్వరం సవరించుకునే ఆ లీడర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయంలో వైసీపీ అటాక్ మోడ్లోకి వస్తే మరి ఆ మాజీ మంత్రి పిలిస్తే వెళ్తా అన్నట్టుగా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరా ఎక్స్ మినిస్టర్ ఏంటా కదా? సో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వైసీపీ నోరున్న నేతల్లో ఒకరిగా మాజీ మంత్రి ఆర్కే రోజాకు మంచి గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆమె వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని, నోటి ఘాటు పూర్తిగా తగ్గిందన్న అభిప్రాయం బలంగా ఉంది. చివరికి సొంత నియోజకవర్గం నగరంలో కూడా యాక్టివ్గా కనిపించట్లేదు రోజా. పిలిస్తే శుభకార్యాలకు రావడం, వెంటనే చెన్నై చెక్కేయడం రొటీన్గా మారిపోయిందని అంటున్నారు చాలామంది. సో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి సంబంధించి ఇటీవల వైసీపీ ఆందోళన చేస్తుంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ సైతం నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నా ఆ విషయంలో రోజా మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారంటూ పార్టీ వర్గాల్లోనే పెద్ద చర్చ జరుగుతోంది. సో గత ఎన్నికల్లో 40,000 ఓట్ల భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు రోజా. అండ్ ఆ తర్వాత తన మకాంను పూర్తిగా చెన్నైకి మార్చారు రోజా. మధ్యలో ఇసుక దందా పేరిట హడావుడి చేసిన అక్రమ రవాణాలో దొరికిన వాహనాలు వైసీపీ నేతలవేనని ఎమ్మెల్యే రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో రోజా డిఫెన్స్లో పడి వెనక్కి తగ్గాల్సి వచ్చిందట. సో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రత్యర్థులపై దాడి విషయంలో మాత్రం పాత రోజా కనిపించడం లేదని సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం పిలిస్తే వెళ్ళడం, మాట్లాడమంటే మాట్లాడటం అన్న ధోరణిలో ఉన్నారా, లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి చాలామందిలో. సో ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా ఆమెలో ఉందన్నది ఇంకొందరి వర్షన్. సో మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతిపై సిఐడి దర్యాప్తు కొనసాగుతుండడం అండ్ మాజీ మంత్రిని మరింత డిఫెన్స్లో పడేస్తుందని అంటున్నారు చాలామంది. ప్రతికూల పరిస్థితుల్లో రోజా దృష్టి పూర్తిగా కెమెరా వైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంత్రి అయ్యాక మానేసిన బుల్లితెర కార్యక్రమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారామె. సో దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ సినిమా ద్వారా వెండి తెరపైకి కూడా రీఎంట్రీ ఇచ్చేశారు రోజా. తాజాగా ఆమె నటించిన ఒక తమిళ సినిమా టీజర్లో డైలాగులు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. సో అవన్నీ బాగానే ఉన్నా పార్టీ ఫుల్గా రీఛార్జ్ మోడ్లోకి వచ్చాక కూడా రోజా వాయిస్ గట్టిగా వినిపించుకోవడానికి కేసులే కారణమా అంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. మునిపటిలా దూకుడుగా వెళ్తే ఆడుదాం ఆంధ్ర కేసుల్లో చట్టపరమైన చిక్కులు తప్పవని ఆమె భావిస్తుందనట. సో ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలతో ఉన్న తీవ్ర విభేదాలు సొంత నియోజకవర్గంలోనే వర్గపోరు తలనొప్పిగా మారాయని అంటున్నారు. అందుకే పార్టీ పిలిస్తే వెళ్ళడం, చెబితే మాట్లాడటం తప్ప కూటమి నేతలను డైరెక్ట్గా ఢీకొట్టే సాహసం చేయడం లేదన్నది వాళ్ళందరి అభిప్రాయం. సో ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నాయి సొంత పార్టీ వర్గాలే. ప్రశ్న రావణ్ కేసు, సాయికృష్ణ లాకప్ డెత్ ఎపిసోడ్ లాంటివి వాటి విషయంలో పార్టీ గట్టి స్టాండ్ తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని ప్రశ్నిస్తున్నా రోజా ఎందుకు నోరు తెరవడం లేదని అడుగుతున్నారు వాళ్ళ పార్టీ నేతలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కీలక నాయకురాలు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ సొంత పార్టీ క్యాడరే గుసగుసలాడింది. సో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు తానుగా గొంతు నొక్కేసుకోవడం నాయకత్వ లక్షణం కాదనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే రోజా మరి ప్రస్తుతానికి తన వ్యూహాన్ని మార్చుకున్నారా, లేదంటే సమయం కోసం ఎదురు చూస్తున్నారా? అదే ప్రశ్న. సో మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.